కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వేట్లపాలెం క్షతగాత్రులను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఒక పాలసీని తీసుకురావాలని వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. బాధితులకు ప్రభుత్వం తరఫున సహాయక చర్యలు అందేలా చూడాలని జగన్ తమను ఆదేశించినట్లుగా తెలిపారు. కన్నబాబుతో పాటు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దాపురం కోఆర్డినేటర్ దౌలరి దొరబాబు బాధితులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉన్న వాళ్ళందరిలో ఒక ఇద్దరు ముగ్గురు క్రిటికల్గా ఉన్నారు. మిగతా వాళ్ళు సర్వైవల్ అయ్యే అవకాశం ఉంటుందనేది వైద్య అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకొక 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ ఏదైతే బాణాసంచా తయారీ కేంద్రం ఉందో ఈ కేంద్రంలో అందరూ కూడా చాలా పేదవారు, ఇంకా స్థానికంగా చాలా కాలం నుంచి ఇదే పనిని నమ్ముకుని ఉన్నవారు ఉన్నారని, ఒకే కుటుంబం నుంచి పనులు చేసుకుంటూ అక్కడ ఉంటూ ఇవాళ ప్రాణాలు కోల్పోయారని చెప్తూ ఉంటే చాలా బాధగా ఉంది.